తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పీపుల్స్ గవర్నమెంట్ అనే పేరిట స్వేరింగ్ ఇన్ సెరమనీ నిర్వహిస్తోంది. తాను పదవీ ప్రమాణ స్వీకారం చేసి ప్రజలకు ప్రజాస్వామిక తెలంగాణ ప్రజలందరకు రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సిన అభివృద్ధి సంక్షేమ ఫలాల్ని ఒక సాహసంతో ధైర్యంతో ప్రణాళికతో అందచేసేందుకు సిద్ధంగా ఉన్న ఈనాటి గౌరవనీయులైన ఆత్మీయ అతిథి కొద్దిసేపట్లోనే ముఖ్య అతిథిగా మనం ప్రేమగా పిలుచుకుంటాం. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ డిజిగ్నేట్ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, వారికి స్వాగతం పలుకుతోంది. మీకు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఒక స్వతంత్ర వ్యక్తిత్వంతో స్వతంత్ర ఆలోచనలతో స్వతంత్రంగా ఎదిగి ప్రజల మన్ననలు పొందిన ఒక నాయకత్వ లక్షణాల్ని విద్యార్థి దశ నుంచే పుణికిపుచ్చుకున్న వారు ఈరోజు సీఎం డిజిగ్నేట్. మనకు తెలుసు, బెస్ట్ పార్లమెంటేరియన్గా వెటరన్ పార్లమెంటేరియన్గా అవార్డు అందుకున్న పెద్దలు ఎస్ జయపాల్ రెడ్డి గారు ఒక సందర్భంలో అన్నారు, ఏమని అంటే ఈ సమాజానికి రేవంత్ లాంటి ఫైర్ బ్రాండ్ లీడర్ ముందుకు వెళ్ళగలడు అని. అప్పుడు ఎప్పుడో కొన్నేళ్ల క్రితమే అన్నారు. అలాంటి గౌరవనీయులైన కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతోంది వేదిక. గౌరవనీయులైన పెద్దలు మల్లికార్జున ఖర్గే గారికి హృదయపూర్వక స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవ సందర్భంలో అదిగో రేవంత్ రెడ్డి గారితో పాటు రేవంత్ రెడ్డి గారికి ఆశీస్సులు అందిస్తూ అభినందనలు అందిస్తూ వస్తున్న తల్లి సోనియా గాంధీని చూస్తూ ఉన్నాం. వేదికపై కొద్దిసేపట్లోనే వేంచేస్తారు. ఒక విజయం వెనక ఆ విజయానికి చోదక శక్తులు, విజయానికి దోహదం చేసిన వారు ఎందరో అందరూ వేదికపైకి వస్తున్న దృశ్యాలను చూస్తూ ఉన్నాం. వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మన రాజ్ భవన్, అలాగే సీఎం సెక్రటరీ సిఎస్ గారి కార్యాలయం, జిఏడిఎన్ ప్రోటోకాల్ అండ్ పొలిటికల్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి స్వాగతం పలుకుతున్నారు పెద్దలకు. Welcome to all the dignitaries onto dais. గౌరవనీయులైన మన సోనియమ్మను, సోనియా గాంధీ గారిని తోడుకొని వేదికపైకి వస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. Let us welcome with all the warmth and affection and regard
తెలంగాణ ప్రజలు ఒక ఆత్మీయతకు, తెలంగాణ ప్రజలు ఒక అనురాగానికి, తెలంగాణ ప్రజలు ఒక మంచిని పంచేందుకు, పెంచేందుకు ఎప్పుడు ప్రయత్నం చేస్తారని నిరూపిస్తూ మరి ఢిల్లీ నుంచి వెంచేసిన సోనియా గాంధీ గారిని హృదయపూర్వకంగా స్వాగతిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజలకు అందించేందుకు 6 దశాబ్దాల ఆరాటం, ఆవేదన, ఆర్ద్రత, దాదాపు దశాబ్దన్నర ఉద్యమం, ప్రజలందరికీ మరి తాను పురిటి నొప్పులు ఎన్నో భరిస్తూ తెలంగాణను అందించిన తల్లి సోనియా గాంధీ గారికి కరతాళ ధ్వనులతో గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకడం కోరుతూ, అదిగో మన రేవంత్ గారు, గౌరవనీయులైన ఆనరబుల్ సీఎం డిజిగ్నేట్. రేవంత్ అంటే వేగం, రేవంత్ అంటే తేజం. అలాంటి వేగంతో, తేజస్సుతో ఈ